హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద 11:15 AM బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూశారు కదా. సో ఈరోజు దాని గురించే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి ఇంట్రాడే స్ట్రాటజీ అని చెప్పొచ్చు, అండ్ ఆల్సో చాలా బెస్ట్ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్. అంటే మీరు ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్స్లో క్యాష్ సెగ్మెంట్లో అయినా, ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఆర్ ఫ్యూచర్స్ ఎనీ సెగ్మెంట్లో అయినా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు. జస్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, చాలా సింపుల్. ఇందులో ఏం లేదు, మనం 11:15 AM హై అండ్ లో బ్రేక్అవుట్స్ చూసి పొజిషన్స్ తీసుకుంటాం అన్నమాట. సో చాలా సింపుల్ స్ట్రాటజీ. వీడియో చూశాక మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ స్ట్రాటజీ మీద ప్రీవియస్ ఒక వీడియో చేశాను. సో అది కొద్దిగా క్లియర్గా అర్థం కాలేదు, చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు. సో ఈ వీడియోలో మీకు ఇన్ డీటెయిల్గా అండ్ క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నా అప్స్టాక్ అకౌంట్. సో మీరు మీ బ్రోకరేజ్ అప్స్టాక్ అయినా ఆర్ ఎంజిల్ అయినా, ఎనీ చార్టింగ్ ప్లాట్ఫామ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేస్తలేం, జస్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం, జస్ట్ ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో చూపెడతాను. ఇండెక్స్ అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూపెడతాను, అండ్ నెక్స్ట్ స్టాక్స్లో కూడా చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో ఒకసారి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. సో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ నిఫ్టీ అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేస్తాను. చాలా సింపుల్ స్ట్రాటజీ. ప్రీవియస్ వీడియో కూడా చేశాను ఈ స్ట్రాటజీ మీద, బట్ అక్కడ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు చాలామంది. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు మీ ముందుకి ఈరోజు ఈ వీడియో తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్, టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో చార్ట్ ఓపెన్ అయింది, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో కొంచెం ఎన్లార్జ్ చేసుకోండి. సో ఇది ఈరోజు కదా, ఇక్కడ అనమాట, ఈరోజు అనమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందిగా ఈరోజు, ఇది ఈరోజు చార్టింగ్. సో మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం ఫస్ట్. సో ఓపెన్ పొజిషన్స్ దగ్గర ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ స్ట్రాటజీ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఒకసారి చూద్దాం. 11:15 AM మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 కాబట్టి 11:15 AM దగ్గర ఇక్కడ చూడండి. 11:15 AM ఎక్కడ ఉందో 11:15 AM దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. సారీ, 11:15 AM దగ్గర ఈ ఏరియాలో ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఈ ఏరియాలో ఒక లైన్ డ్రా చేసాం. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కదా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. సో ఈ ఏరియాలో ఒక లైన్ డ్రా చేసుకున్నాం. సో మనం 11:15 లోపల ఓపెన్ అయిన కానుంచి, మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి 11:15 లోపల హై, ఏ క్యాండిల్ హై కొడుతుందో ఆ హై దగ్గర, అండ్ లో ఏ క్యాండిల్ లో కొడుతుందో 5 minutes క్యాండిల్ ఆ లో దగ్గర మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తాం. మనకి క్లియర్గా 11:15 తెలవడానికి, మీకు టైమింగ్స్ అనేది తెలవడానికి ఇక్కడ నేను డ్రా చేశాను. సో నేను వచ్చేసరికి నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ డ్రా చేయబోతున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి 11:15. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇది వచ్చేసరికి 11:15 క్యాండిల్ కదా. ఈ మధ్యలో ఏ క్యాండిల్ హై ఉంది, ఏ క్యాండిల్ హై, సో ఈ క్యాండిల్ హై ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. లో ఈ 11:15 లోపల లో ఏ క్యాండిల్ లో టచ్ చేసింది, ఇది లో. ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ, ఏం లేదు. సో సింపుల్. సో 11:15 AM క్యాండిల్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి నేను ఏం చెప్పానంటే 24 క్యాండిల్స్ అని చెప్పాను. సో కొందరు కామెంట్ కూడా చేశారు. సో 24 minutes బదులు 11:15 అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ వీడియో ఏంటంటే మీకు ఒక క్లియర్ ఐడియా రావడానికి అలా చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ మీకు 11:15 క్యాండిల్ అనే చెప్తున్నాను. సో ఇక్కడ ఇదే సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు చెప్తాను. సో 11:15 క్యాండిల్ దాటిన తర్వాత మనం హై అండ్ లో డ్రా చేస్తాం ట్రెండ్ లైన్స్. సో ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా. సో చూడండి, సో మనం లో అయినా హై అయినా బ్రేక్ చేసి ఎబో క్యాండిల్ ఓపెన్ అయితే పొజిషన్స్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి,
లో బ్రేక్ చేసింది. 11:15 తర్వాత మనం బిఫోర్ మన లో ఎక్కడ ఉందో ట్రెండ్ లైన్ డ్రా చేసామో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ చేసింది కదా. బ్రేక్అవుట్ చేసి క్యాండిల్ బిలో ఓపెన్ అయినప్పుడే పొజిషన్ తీసుకుంటాం. మీద లైన్ ట్రెండ్ లైన్ మీద ఉన్నప్పుడు కాదు, బిలో ఓపెన్ కావాలి. క్లియర్ ఫుల్ బాడీ అనేది బిలో ఉండాలి, అప్పుడే మనం పొజిషన్ తీసుకున్నాం సేల్ పొజిషన్స్. సో ఇదన్నమాట. ఇలా బిలో ఓపెన్ అయితే సేల్ పొజిషన్, ఎబో ట్రెండ్ లైన్ ఎబో ఓపెన్ అయితేనేమో బై పొజిషన్ తీసుకుంటాం. క్లియర్ బాడీ అనేది ఎబోనే ఫామ్ కావాలి, మనకి ట్రెండ్ లైన్ మీద కూడా రావద్దు, ఇలా ఎబోనే ఫామ్ కావాలి. బై పొజిషన్స్, బిలో అయితేనేమో సేల్ పొజిషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి కూడా మనం స్ట్రాటజీ మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో మనకు చూడండి 11:15 క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత మన ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అయింది, చూసారా? టచ్ చేసి ఇలా రివర్సల్ అయిన తర్వాత ఫస్ట్ రెడ్ క్యాండిల్ కాకుండా సెకండ్ రెడ్ క్యాండిల్ బాడీ ఎబో ట్రెండ్ లైన్ మీద కాకుండా ఇలా రివర్సల్ నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడికి వెళ్ళి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్తుందంటే ఈ ఏరియాలో సేల్ పొజిషన్ అలా తీసుకోవచ్చు. ఒకవేళ బై పొజిషన్, సో మనకి ఇక్కడ 9 ఇలా కింద సపోర్ట్ తీసుకొని ఎబో వెళ్ళిందంటే బై పొజిషన్. బట్ 11:15 ఎబో, ఇది 11:15 బిలో కదా, లోపల కదా. సో మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది తెలియదు. సో 11:15 అయిన తర్వాతనే మనకి లో అండ్ హై దగ్గర డ్రా చేసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తేనేం బై పొజిషన్స్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందికి వెళ్తేనేం సేల్ పొజిషన్, బ్రేక్అవుట్ అయితేనేమో బై పొజిషన్స్, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనే సేల్ పొజిషన్. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. ఒకసారి ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను, నెక్స్ట్ నిఫ్టీలో. సో చాలామంది ఇండెక్స్ ఆప్షన్స్లో చేస్తారు కాబట్టి నేను నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూద్దాం, సేమ్ ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. సో మీరు ప్రీవియస్ 1 వీక్ కూడా ఇట్లా డ్రా చేసి చూసుకోండి, మీకు క్లియర్గా ఇది నేను టెస్ట్ చేశాను. లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి టెస్ట్ చేశాను. ఎక్యురసీ చాలా ఎక్కువ ఉంది. మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు రియల్ టైం ఇంప్లిమెంట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 11:15 AM దగ్గర, సో మనకు ఒక క్లియర్ ఐడియా కోసం, సో ఇది కదా 11:15 AM ఇక్కడ ఒకటి మార్కెట్ ఓపెన్ అయింది ఇక్కడ. సో 11:15 లోపల ఏ క్యాండిల్ హై టచ్ చేసిందో అక్కడ ఒక ట్రెండ్ లైన్, అండ్ 11:15 లోపల ఎక్కడ లో టచ్ చేసిందో అక్కడ ఒక ట్రెండ్ లైన్. సో ఇది కదా ఈ హై, ఇది హై కదా, సో లో ఇది. సో ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ. సో ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. పాయింట్స్ వచ్చేసరికి టార్గెట్ ఎన్ని పాయింట్స్ పెట్టుకోవాలి ఎంత అని చాలామంది అడుగుతున్నారు. ఎస్ఎల్ అండ్ టార్గెట్ పాయింట్స్ వచ్చేసరికి, సో టార్గెట్ మినిమం మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 20 to 30 పాయింట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 30 to 50 పాయింట్స్ పెట్టుకోండి. అండ్ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. మనకి మార్కెట్ అనేది మనం చెప్పలేం కదా మూమెంట్ ఎలా ఉంటుందో, అందుకే ట్రిల్లింగ్ మీకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. ఒకవేళ మార్కెట్ రివర్సల్ అయినా ఎస్ఎల్ హిట్ అవుతుంది, ప్రాఫిట్ సైడ్ ఉంటారు కాబట్టి మీరు స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. దానే ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అంటారు కదా. సో ఇక్కడ చూడండి సేమ్, అక్కడ బ్రేక్అవుట్ అయింది, సో ఈ లెవెల్ వరకు వెళ్ళింది, ఇక్కడ వెళ్ళి ఎక్కడి నుంచి మనకి ఈ ఏరియాలో ఓపెన్ అయింది కదా. సో ఎబో క్యాండిల్ క్లియర్గా దీని ఎబో ఓపెన్ అయింది కాబట్టి, అంటే ఏ లెవెల్లో మనకి ఇక్కడ నిఫ్టీ 16,033 నుంచి నియర్లీ 16,084 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ అయింది 17,000 లెవెల్. సో ప్రీవియస్ కూడా ఒకసారి చూసుకోండి. ట్రెండ్ లైన్ ఈ ఏరియాలో కూడా మనకి ఎక్కడైనా ఇక్కడ డ్రా చేసి చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ జోన్ కనపడుతుందా? చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉన్నట్టు మనకి కనపడుతుంది, సపోర్ట్ జోన్. సో ప్రీవియస్ సపోర్ట్ జోన్ మనకి ఈరోజు రెసిస్టెన్స్ జోన్లో కనపడింది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. రివర్సల్ అయ్యి మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళిందంటే, బిలో క్యాండిల్ ఓపెన్ అయిందంటే మీరు ఈ ఏరియాలో కూడా పొజిషన్ తీసుకోవచ్చు. రివర్సల్ అయ్యి ఇలా, సో రివర్సల్ అయ్యి ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ సపోర్ట్ తీసుకుందనుకో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసి, సపోర్ట్ తీసుకోకుండా వెళ్ళిపోయిందంటే మీరు సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ సేల్ పొజిషన్ అయినా మనకు లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకున్నా. సో మనకి ఇక్కడ నుంచి అరౌండ్ నియర్లీ 150 పాయింట్స్ దాకా ఇక్కడ. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి, సో నిఫ్టీలో కాల్ అండ్ పుట్ ఆప్షన్, పైకి వెళ్తుందంటే కాల్ ఆప్షన్, డౌన్ సైడ్ వెళ్తుందంటే పుట్ ఆప్షన్. సో ఇలా
ఇది చాలా బెస్ట్ ఉంది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. ఇది వచ్చేసరికి 11:50 AM తర్వాత అంటే 15 మార్కెట్ అనేది స్టేబుల్ అవుతుంది. సో మనకు మార్కెట్ డైరెక్షన్ అనేది ఒక క్లియర్ ఇండికేషన్ అనేది ఇది చెప్తుంది ఎటు వెళ్తుంది అనేది ఈ స్ట్రాటజీ. మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టాక్స్లో కూడా ఉంది, ఏదైనా ఒక స్టాక్స్లో కూడా చూద్దాం ఇక్కడ. సో టాటా కెమికల్ చూద్దాం, అండ్ నెక్స్ట్ అమే ఆర్గానిక్, దీంట్లో కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసరికి టాటా కెమికల్స్లో ఇంప్లిమెంట్ చూద్దాం ఈ స్ట్రాటజీ. 5 minutes మీరు స్టాక్స్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రీవియస్ మీకు వచ్చేసరికి మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో చూపెట్టాను. సో స్టాక్స్లో కూడా ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ నేను టాటా కెమికల్ యాడ్ చేశాను చూడండి. సో ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ అండ్ ఆల్సో 11:15 క్యాండిల్ దగ్గర కదా. సో చూడండి లో అండ్ హై 11:15 లోపల ఏ క్యాండిల్ లో టచ్ చేసిందో అక్కడ లో ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అండ్ 11:15 లోపల ఏ క్యాండిల్ హై టచ్ చేసిందో అక్కడ హై డ్రా చేశాను. సో ఇక్కడ కూడా సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూడండి, ఇలా వెళ్ళింది అండ్ ఆల్సో రివర్సల్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనం సేల్ పొజిషన్స్ తీసుకున్నాం. సో ఇలా ఫ్రెండ్స్ ఇది టాటా కెమికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో ఈ స్టాక్ కూడా చూద్దాం. 5 minutes టైం ఫ్రేమ్. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes పెట్టుకోండి. సో చూద్దాం, ఇది కూడా చూద్దాం. ఈరోజు సేమ్ ఓపెనింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేద్దాం అండ్ ఆల్సో 11:15. సో 11:15 దగ్గర సో ఇక్కడ డ్రా చేసాం. నెక్స్ట్ హై అండ్ లో దగ్గర 11:15 లోపల ఇక్కడ హై ఎక్కడ ఉంది లో ఎక్కడ ఉంది దగ్గర మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. ఆల్రెడీ ఒక లైన్ ఉంది కాబట్టి ఇది 11:15 లోపల ఇది లో కనపడుతుంది మనకి, ఈ ఏరియాలో ఉంది, ఈ క్యాండిల్ లో కనపడుతుంది, హై ఇది హై. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్. సో మనకి చూడండి ఇక్కడ దాకా ఈ డ్రా చేశాము. సో ఇది 11:15 తర్వాత ఇక్కడికి వెళ్ళింది. సో బ్రేక్అవుట్ కాలేదు, ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది చూడండి, ఇలా చూసారా. ఇలా బ్రేక్అవుట్ కాకపోతే మనకి రివర్సల్ సిగ్నల్ ఇచ్చిన ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్సల్ ఇచ్చిన సేల్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట, సేల్ సిగ్నల్ ఇలా. సో నెక్స్ట్ ఇంకో స్టాక్స్లో కూడా చూద్దాం. అమే ఆర్గానిక్ కాకుండా ఇంకేదైనా స్టాక్స్లో ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా చూద్దాం. ఇది లాస్ట్ 2 days నుంచి హెవీగా మూవ్మెంట్ ఉంది ఈ స్టాక్స్లో. ఒకసారి చూద్దాం ఈ స్టాక్. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో హై అండ్ లో దగ్గర ఫస్ట్ అయితే మనం 11:15 ఇక్కడ సో మనకి ఇదే ఫస్ట్ క్యాండిల్ హై ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ హై దగ్గర డ్రా చేయండి, కనపడదని ఫస్ట్ టైం మీకు డ్రా చేసిన తర్వాత. సో క్యాండిల్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లో 11:15 లోపల లో ఏది ఉంది, సో ఇది. సో 11:15 తర్వాతనే మీరు పొజిషన్, బిఫోర్ 11:15 ఎటువంటి పొజిషన్ తీసుకోండి. 11:15 తర్వాతనే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది. సో చూడండి ఎలా వెళ్ళిందో స్టాక్ 170 నుంచి 120 నుంచి నియర్లీ 116 వరకు వెళ్ళింది. సో మీరు ఎనీ స్టాక్స్లో మీరు సింపుల్ ఇక్కడ ఏం ఇండికేటర్స్ యాడ్ చేస్తలేని జస్ట్ ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తున్నాం. సో ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలంటే బిఫోర్ ఈ క్యాండిల్ హై బిలో ఓపెన్ అయింది కాబట్టి ప్రీవియస్ దీనికంటే క్యాండిల్ ఈ లెవెల్లో ఎస్ఎల్ పెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా ఈ క్యాండిల్ లెవెల్లో మీరు ఎస్ఎల్ పెట్టుకోండి 1 or 2 points. సో మీరు ఈ ఒక్క స్టాక్స్లో కాదు, మీరు డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ఎక్యురసీ, మీకంటూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి కొంచెం పర్ఫెక్షన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి 11:15 తర్వాత మార్కెట్ అనేది వాలటైలిటీ చాలా తగ్గుతుంది, ఒక స్టేబుల్ మోడ్కి వస్తుంది. స్టేబుల్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ స్ట్రాటజీ మీకు పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటా. సో
ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీతో మళ్ళీ కలుద్దాం. సో ఇటువంటి స్ట్రాటజీస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఈరోజు ఇచ్చిన లెవెల్స్ అనమాట. ఈక్విటీ అండ్ డెరివేటివ్. ఈక్విటీలో వచ్చేసరికి క్యాష్ సెగ్మెంట్, డెరివేటివ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఇలా. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయిపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీ, 11:15 AM స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీతో కలుద్దాం. సో ఇంకేమైనా ఎవరికైనా డౌట్ ఉందా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.